ప్రజావాయిస్ చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ వార్తలతో ప్రజావాయిస్ మీ ముందుకు వచ్చింది. ఈరోజు అద్భుతమైన వార్తలు అందిస్తూ ఉంది. ప్రజల కోసం పరుగులు, కుటుంబం కోసం కన్నీళ్లు, పోలీసుల బిఫర్కేషన్ కష్టం. ఒక కమిషనరేట్లో జీతం, మరో కమిషనరేట్లో డ్యూటీ. పోలీసుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే సైబరాబాద్ కమిషనర్లో పనిచేయాలి, హైదరాబాద్ కమిషనరేట్లో జీతం తీసుకోవాలి, మల్కాజ్గిరి కమిషనరేట్లో పనిచేయాలి, సైబరాబాద్ కమిషనర్లో జీతం తీసుకోవాలి, హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేయాలి, ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి కమిషనరేట్లో జీతం తీసుకోవాలి. ఇది మా పోలీసు వాళ్ళ బతుకు చిత్రం. సంక నాకుతున్నారా బాబు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, చాలా వరకు ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఏంది జీవితం అంటే ఎవరికి క్వశ్చన్ చేసుకోలేరు. డిపార్ట్మెంట్ది ఎట్లయిపోయిందంటే మనం అనుకుంటాం, అరే ఆయన ఎస్ఐ రా, ఆయన సిఐ రా అంటే ఆయనకుండే బాధలు ఆయనకు ఉంటాయి, ఆయన కానిస్టేబుల్ అంటే ఆయనకుండే బాధలు 1,00,000 ఉంటాయి. నీకు కనిపిస్తాడు బయట గంభీరంగానే కనిపిస్తాడు, డ్యూటీ ఆఫ్ పోలీస్ కాబట్టి. మళ్ళీ ఎట్లా చూస్తున్నారు అంటే అన్న, కానిస్టేబుల్ను పోలీసు వాళ్ళని ఎట్లా చూస్తున్నారు అంటే వీళ్ళను పై ఆఫీసర్లను వీళ్ళు పర్సనల్ పనుల కోసం వాడుతున్నారు. అది పక్కన పెడదాం. ఆర్డర్ టు సర్వ్ విధానంతో ఎస్ఐలు, కానిస్టేబుల్ ఇబ్బందులు. కుటుంబాలకు దూరంగా రోజు సుమారు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం. పోస్టింగ్ పై స్పష్టత కరువు. బదిలీలో ఆప్షన్ ఇవ్వాలని తమ సమస్యలు పరిష్కరించాలని పోలీసుల వేడుకోలు. అటు భార్యాభర్తలకు దూరం పెరిగి జీవితాలు అగమ్య గోచరం. డ్యూటీ టు డివో అన్నట్టుగా ఉంది. ఏమైపోతుందంటే ఇప్పుడు ఆయన షేర్లింగంపల్లి లేదంటే గచ్చిబౌలిలు ఉండాలి. గచ్చిబౌలి, మాదాపూర్, షేర్లింగంపల్లి అంతా సైబరాబాద్ కిందకి వస్తుంది కాబట్టి సైబరాబాద్లో కుటుంబం ఉంటుంది, సైబరాబాద్లో డ్యూటీ. ఆయన కుటుంబం ఇక నాకు దగ్గరే ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ అని అక్కడ షిఫ్ట్ చేసుకుంటాడు ఎస్ఐ. ఆయన డ్యూటీ వచ్చేసి ఇక్కడ మేడ్చల్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లో డ్యూటీ ఉంటుంది. రోజు 60-70 కిలోమీటర్లు టుంగు అని డ్రైవర్ని పెట్టుకొని అనేక ఇబ్బందులు పడుకుంటే ఎస్ఐలు పనిచేయాలి, కానిస్టేబుల్ పనిచేయాలి. మరి చివరికి ఏమవుతుంది, ఇక్కడ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయేసరికి హైదరాబాద్లో 60 కిలోమీటర్లకు 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలకు పోయేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అటు డ్యూటీ పర్ఫెక్ట్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు. మరి ఎప్పుడు ఏ కమిషనరేట్లో ఆ కమిషనరేట్ ఎప్పుడు అవుతుంది అంటే ఆ దేవుడికే తెలియాలి. మరి ఇప్పుడు ఎందుకు మారద్దు? ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఒక ఇష్యూ ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు ఎందుకు మీరు ఫోకస్ పెట్టట్లేదు అని ప్రజా వాయిస్ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే పోలీసు వాళ్ళకే ఇబ్బందులు ఉంటే ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? నోరు లేని మూగా జీవాలని చెప్పుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం. ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఉంటారు. ఇది మొత్తం చూద్దాం. దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. తెలంగాణలో పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన తర్వాత ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయనే ఆవేదన వ్యక్తమవుతుంది. కమిషనరేట్ల బిఫర్కేషన్ ప్రక్రియలో భాగంగా ఒక కమిషనరేట్కు చెందిన పోలీస్ సిబ్బందిని మరో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఆర్డర్ టు సర్వ్ విధానంలో విధులు నిర్వహించేందుకు పంపిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. దీంతో జీతం ఒక కమిషనరేట్ నుంచి వస్తుండగా విధులు మాత్రం మరో కమిషనరేట్లో చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఏమే కావచ్చబ్బా. ఒక టీచర్ ఉంటాడు, ఒక టీచరు ఒక స్కూల్కి పోతే ఆయనకు ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఒక టీచర్ పనిచేస్తాడు, ఆ స్కూల్లో పనిచేస్తాడు. నేను పెద్దపల్లి జిల్లాలో పనిచేయను, నా స్కూల్ ఇదే, నేను పోయి కరీంనగర్ జిల్లాలో పక్కనున్న కరీంనగర్ జిల్లాలో పనిచేస్తా అంటే జీతం ఇస్తారానే? ఇయ్యరు కదా. మరి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు ఇక్కడే పనిచేయాలి, ఇక్కడే జీతం రావాలి. కానీ సైబరాబాద్లో కుటుంబం ఉంటుంది, సైబరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది, సైబరాబాద్ కమిషనరేట్లో ఆయన వచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పనిచేస్తూ ఉంటారు. ఆడ జీతం వస్తుంది, ఇది పనిచేయడం. హైదరాబాద్లో ఉంటాడు, సైబరాబాద్లో పనిచేస్తూ ఉంటాడు, ఇక్కడ జీతం వస్తుంది, అక్కడ పనిచేయాలి. ఈ వ్యయ దూరాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. ఈ కమిషనరేట్లు చేయబట్టి అనేక రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్, ఎస్ఐలు ఇబ్బందులు పడుతూ ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎక్కడ పనిచేస్తే అక్కడే ఉండాలన్న రూల్ ఎందుకు పెట్టట్లేదు? పోలీసులు ఏం తక్కువ లేదు కదా. మళ్ళీ వేసుకున్నారు నోటిఫికేషన్స్. ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే సైబరాబాద్లో పనిచేసే బిడ్డలను సైబరాబాద్లో ఉంచుకొని, మల్కాజ్గిరిలో పనిచేసే బిడ్డలను మల్కాజ్గిరిలో ఉంచుకొని, హైదరాబాద్లో పనిచేసే బిడ్డలను హైదరాబాద్లో ఉంచుకుంటే వాళ్ళ కుటుంబాలకు దగ్గర అవుతుంది,
తద్వారా ఎఫెక్టివ్ వర్క్ కూడా నడుస్తుంది కదా. మరి ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేది కూడా చూద్దాం. ఇక బిఫర్కేషన్తో కొత్త సమస్యలు. రాష్ట్రంలో పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. ఈ మార్పుల నేపథ్యంలో పాత కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కొత్త పరిధిలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. అయితే సిబ్బంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆర్డర్ టు సర్వ్ పేరుతో తాత్కాలికంగా ఇతర కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు పంపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక చోట జీతం, మరో చోట నిధులు. ఒక పోలీసు ఉద్యోగి అధికారికంగా ఒక కమిషనరేట్కు చెందిన వాడిగా కొనసాగుతున్నప్పటికీ మరో కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆడ పైసలు తీసుకోవాలి, ఇక్కడ పనిచేయాలి. ఒక కానిస్టేబుల్ ఆవేదన ఎట్లుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి ఏ ఈనాడు పత్రిక కానీ, ఏ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఏ దిశ పత్రిక కానీ, ఏ నమస్తే తెలంగాణ పత్రిక కానీ ఇంత మంచి వార్త వాళ్ళ సమస్యల పైన అయితే రాయలేదబ్బా. ఓపెన్గా చెప్తున్నా, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రజా వాయిస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అర్థం. ఓ కానిస్టేబుల్ ఆవేదన. పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడం. ఆ బాధ్యతను మేము ఎప్పుడు తప్పించుకోలేము. శాంతి భద్రత కోసం రాత్రింబవలు పనిచేస్తున్నాం. కానీ మాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. ఒక కమిషనరేట్లో ఉద్యోగం అంటే ఉద్యోగం ఉంటే మరో కమిషనరేట్లో డ్యూటీ చేయాల్సి వస్తుంది. రోజు దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ విధులకు రావడం వల్ల కుటుంబంతో గడిపే సమయం ఉండడం లేదు. వృద్ధులైన తల్లిదండ్రులను అవసరమైన సమయంలో దగ్గర ఉండలేకపోతున్నాం. పిల్లల చదువులు, భార్య ఆరోగ్యం, ఇంటి బాధ్యతలు అన్ని దూరం నుంచే చూసుకోవాల్సి వస్తుంది. మా కుటుంబాలను పట్టించుకోవడం లేదని కాదు, మేము కూడా కుటుంబం కోసం జీవించే మనుషులమే. ఎప్పుడు ఎక్కడికి పంపిస్తారో తెలియని పరిస్థితి మాకు మానసికంగా ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించి ఆ కనీసం కుటుంబాన్ని సక్రమంగా చూసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజల భద్రత కోసం మా జీవితాలను అంకితం చేస్తున్నాం. కనీసం మా పిల్లల భవిష్యత్తు, మా తల్లిదండ్రుల బాగోగులను చూసుకునేంత వెసులుబాటు ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అబ్బా, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ షేర్లింగంపల్లిలో మాదాపూర్ ఏరియాలో, లింగంపల్లి ఏరియాలో సపోజ్ ఉన్నాడు. లేదంటే ఇటు ఆర్సిపురం ఏరియాలో పటాన్చెరి, దాని సైబరాబాద్ కమిషనరేట్ కిందకి వస్తుంది. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన జీతం అక్కడ వస్తుంది, వాళ్ళ కుటుంబం అక్కడే పోలీస్ స్టేషన్లో అంతకుముందు ఉన్నాడు కాబట్టి అక్కడ పని చేసుకుంటాడు. ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు పక్కన స్కూళ్ళకి పంపిస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఆయనకు సడన్గా తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనరేట్లో, లేదంటే మల్కాజ్గిరి కమిషనరేట్లో, లేదంటే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పెట్టారు కదా, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో ఆయనకు ఉద్యోగం వేసిండు. ఉద్యోగానికి పోయిండు, వచ్చిండు, రాత్రి 10 అయింది. ఇక సరే ఇంటికి పోదామని చెప్పేసి మళ్ళా ఓసారి డ్రైవర్ ఉంటాడు, ఓసారి డ్రైవర్ ఉండడు. ఆయనే తోలుకుంటూ ఇంటికి పోయిండు. వచ్చేసరికి గంటన్నర అయింది. ఇట్లా ఉండడో లేదో మళ్ళా ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి. ఓ పలాని కాడ గది జరిగిందంటే ఎమర్జెన్సీగా నువ్వు పోవాలంటే మల్లెడ పోవాలిగా ఎస్ఐ, మల్లెడ పోవాలి కానిస్టేబుల్. 24 గంటలు డ్యూటీ. నేను పోను అనడానికి లేదా డిపార్ట్మెంట్కు. నా డ్యూటీ అయిపోయింది, 9 గంటలకు పోయినా టిక్ టాక్ వేసుకొని 6 గంటలకు బయటకు వచ్చినా నాకు ఆఫీస్కు సంబంధం లేదు అనేది లేదు. 24/7 వర్క్ చేయాలి. అటువంటి డ్యూటీలు పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి అంత ఇబ్బందులు పడుతున్నా పోలీస్ కానిస్టేబుల్ బాధలు మనకు కనిపిస్తలేవా, ఎస్ఐల బాధలు మనకు కనిపిస్తలేవా? మరి దేనికైనా హోమ్ మినిస్టర్గా మరి రేవంత్ అన్నే ఉన్నాడు, డీజీపీగా సివి ఆనంద్ గారు ఉన్నారు. మీరిద్దరు దీనిపైన దృష్టి పెట్టండి అన్న. జరా ప్రజా వాయిస్ మీకు దండం పెట్టి చెప్తా ఉంది. మీ బిడ్డలను మీరు ఫస్ట్ కాపాడుకోండి, తర్వాత తెలంగాణ ప్రజల్ని కాపాడుతారు. మీ బిడ్డల్ని కాపాడుకోలేని పరిస్థితిలో మీరు ఉంటే వాళ్ళు ఇంకా తెలంగాణ ప్రజల్ని ఎట్లా కాపాడతారు? అనేక ఇబ్బందులు పడి, ఎన్ని ఫ్యామిలీలో గొడవలు వచ్చినా, ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చినా, ఫ్యామిలీ అనేక రకాలుగా డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎస్ఐ అనే ఫ్యామిలీతో పోవాలనుకుంటాడు. వస్తున్నావంటే వస్తున్నా అంటాడు, బయలుదేరుతాడు, వస్తున్నా అంటాడు. మళ్ళీ బయలుదేరిన తర్వాత మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ ఎటు పోతాడో తెలియదు. ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య అలిగి కూర్చుంటుంది, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే, ఎప్పుడు కుటుంబాన్ని పట్టించుకోరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇది ఒక బాధ్యతాయుత సైబరాబాద్ కమిషన్, హైదరాబాద్ కమిషన్, ఫ్యూచర్ సిటీ కమిషన్, మల్కాజ్గిరి కమిషన్, ఒక బాధ్యతాయుత జర్నలిస్ట్గా ఈ వార్త అందించినాం.